నమస్కారం. ఈరోజు మైసూరు క్షేత్రంలో చాముండేశ్వరి అమ్మవారి జయంతి. మైసూరు చాముండేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించిన మంత్రజపం చేసినట్లయితే అనారోగ్యాలు, దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. జీవితంలో వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరాలంటే, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ట లభించాలంటే, రాజకీయ రంగంలో తారాస్థాయిలో ఉండాలంటే మైసూరు చాముండేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించిన మంత్రజపం చేసుకోవాలి. దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మైసూరు చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఆ ప్రత్యేకమైనటువంటి మంత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇంటి యజమాని దీపారాధన చేశాక ఓం పాశధ్వజాయై విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నః చాముండి ప్రచోదయాత్. ఈ చాముండేశ్వరి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించి ఒక శక్తివంతమైన మంత్రం కూడా చెప్పారు. ఆ మంత్రాన్ని ఈరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదివినట్లయితే అఖండ రాజవైభవం కలుగుతుంది. జీవితంలో తారాస్థాయికి తొందరగా చేరవచ్చు. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇది మంత్రం. కాబట్టి చాముండేశ్వరి అమ్మవారి గాయత్రి మంత్రాన్ని చదవటం, చాముండి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. జీవితంలో రాజవైభవం కలగటానికి ఈ మంత్రాల జపం విశేషంగా సహకరిస్తుంది. అయితే చాముండేశ్వరి అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా రాక్షస సంహారం చేశారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇలా 3 అవతార స్వరూపాలలో అమ్మవారు రాక్షస సంహారం చేశారు. మధుకైటబులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు యుద్ధంలో గెలిచి మధుకైటబులనే రాక్షసులను సంహరించటానికి యోగమాయ రూపంలో అమ్మవారు చాలా చక్కగా సహాయం చేశారు. దీన్ని మహాకాళి అవతార స్వరూపం అంటారు. ఆ తర్వాత 2వ అవతార స్వరూపం మహాలక్ష్మి అవతార స్వరూపం. మహాలక్ష్మి అవతార స్వరూపం అంటే 18 భుజాలు, 18 భుజాలలో ఆయుధాలను ధరించి మహిషాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించారు. దీన్ని మహాలక్ష్మి అవతార స్వరూపం అంటారు. ఆ తర్వాత 3వది మహాసరస్వతి అవతార స్వరూపం. మహాసరస్వతి అవతార స్వరూపం ఏంటంటే అమ్మవారు చండాసురుడు, ముండాసురుడు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు ఈ రాక్షసులందరినీ సంహరించడానికి మహాసరస్వతి అవతార స్వరూపంలో భక్తులందరినీ అనుగ్రహించింది. ఇక్కడ మహాలక్ష్మి వేరు, సాత్విక లక్ష్మి వేరు. మహాసరస్వతి వేరు, సాత్విక సరస్వతి వేరు. సాత్విక లక్ష్మి అంటే మనం ధనం కోసం ప్రార్థించే లక్ష్మీ స్వరూపం, పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన లక్ష్మీ స్వరూపం. సాత్విక సరస్వతి స్వరూపం అంటే మనం చదువుకునేటప్పుడు చదువు బాగా రావటానికి పూజించే సరస్వతీదేవి స్వరూపం. కానీ ఇక్కడ చెప్పబడిన త్రిశక్తి స్వరూపాలలో మహాలక్ష్మి అంటే రజోగుణ ప్రధానం, మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించింది. మహాసరస్వతి అంటే రజోగుణ ప్రధానం, చండాసురుడు, ముండాసురుడు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు ఈ రాక్షసులందరినీ సంహరించింది. కాబట్టి చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్ధిని బండరాక్షస గర్వభంజని మాహిషాసురమర్ధిని అంటూ రజోగుణ ప్రధానమైనటువంటి అమ్మవారి అవతార వైభవాన్ని చండీ సప్తశతిలో చెప్పారు. మైసూరు చాముండేశ్వరి అమ్మవారు రజోగుణ ప్రధానమైన అమ్మవారి స్వరూపం. అంటే అమ్మవారు చండాసురుడు, ముండాసురుడు అనేటటువంటి రాక్షసులను సంహరించి చాముండి అమ్మవారిగా భక్తులను అనుగ్రహించినటువంటి స్వరూపం. అంతటి శక్తివంతమైనటువంటి మైసూరు చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహం ద్వారా భయంకరమైనటువంటి శత్రుబాధలు తొలగిపోవాలన్నా, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలన్నా, జీవితంలో రాజవైభవం కలగాలన్నా చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాలు జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. చాలా శక్తివంతమైన మంత్రాలు. ఓం పాశధ్వజాయై విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నః చాముండి ప్రచోదయాత్. దీన్ని చాముండేశ్వరి గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ 2 మంత్రాలు చదువుకోండి. చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.